మహాభారతంలో కౌరవుల చెల్లెలు దుశ్శల జీవితంలో కొత్త కోణాన్ని ఏకపాత్రాభినయం రూపంలో ప్రదర్శిస్తున్నట్లు తెలంగాణ సంగీత నాటక అకాడమీ అధ్యక్షురాలు ప్రొఫెసర్ డాక్టర్ అలేఖ్య తెలిపారు. ఇప్పటి వరకు హావభావాలు, శిల్ప భంగిమలతో నృత్యం చేసిన తాను వాచకంతో ప్రయోగాత్మక ప్రదర్శనకు సిద్ధమైనట్లుగా తెలిపారు. పోస్టర్ను విడుదల చేశారు. ఈ నెల 19న సాయంత్రం 7 గంటలకు రవీంద్ర భారతిలో దుశ్శల మొనోలాగ్ ప్రదర్శన 80 నిమిషాలు ఉంటుందన్నారు. నృత్య కళాకారిని సాధారణంగా మేము వాయిస్ యూజ్ చెయ్యం, కానీ ఇదేంటంటే ఇది ఇక్కడ వాయిస్ యూజ్ చేసి ఒక 70 నిమిషాల క్యారెక్టర్ ఆ కథని, అంటే మహాభారతంలో జరిగినటువంటి ఘట్టాలన్నీ కూడా తన కోణంలో నుంచి చెప్పడం అన్నది ఇది విశేషం. మహాభారతంలో జరిగినటువంటి ఎన్నో ఘట్టాలని ఒక ఆడపిల్లగా దుశ్శల తన కోణంలో నుంచి ఈ ఘట్టాలన్నీ కూడా తను చెప్పడం అన్నది ఈ ప్రొడక్షన్ విశేషం. ఇది చేయడం అన్నది చాలా చాలా సంతోషంగా ఉంది. అందరు కూడా విచ్చేసి చూసి ఆనందిస్తే ఒక కళాకారిణిగా నాకు కూడా ఎంతో సంతోషాన్ని కలుగజేస్తుందని అందరికీ మనవి. ఇది 19వ తారీఖు రవీంద్ర భారతిలో 6:30 7 గంటలకల్లా వచ్చేస్తే మేము మొదలు పెడతాం. ఇది ఎక్కడా బ్రేక్ లేదు. ఇట్ ఈస్ అ కంప్లీట్లీ స్టార్ట్ టు ఫినిష్ 17 minutes. ఒక